సార్, మీరు డాక్టర్ గురించి ఇంత గొప్పగా చెప్పారు. కానీ మనం కొన్ని చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో ఒకసారి చూసినట్టయితే వినీలా కొండపల్లి, దానికి సంబంధించి మండవ పూర్ణిమ లాంటి వీళ్ళందరూ కూడా ఫేక్ డాక్టర్లు కొంతమంది అంటే బేసిక్గా వీళ్ళందరూ డాక్టర్లు కాదు. అయినా కానీ వీళ్ళు డాక్టరేట్ డాక్టర్లు పేరు కాదు. పెట్టుకొని డాక్టరేట్లు ఇచ్చారు, లేకపోతే డాక్టర్ అని పేర్లు పెట్టుకొని వైద్యం చేస్తున్నారు, ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు అని చెప్పి కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు చాలా శాఖల్లో పనిచేశారు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా చేశారు, తెలంగాణకు సంబంధించి కూడా చేశారు. ఇలాంటి వాళ్ళకి మీ వైపు నుంచి ఈ కౌన్సిల్ నుంచి ఏదైనటువంటి అంటే మీరు డాక్టర్ అయితేనే మేము యాక్షన్ తీసుకోగలుగుతాం, మీదన్నీ క్వాకరీ కిందకి వస్తుంది. అదేమంటే మీరు డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ చేసేయటమే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీకు డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తారు, యూఆర్ ఫేక్. వాళ్ళు 420 కేసు బుక్ చేయొచ్చు వెంటనే. 420 తర్వాత 2-3 యాక్ట్స్ ఉన్నాయి మెడికల్ కమిషన్లో. ఆ యాక్ట్స్ ప్రకారంగా కేసు బుక్ చేసి వాళ్ళని ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం భారతదేశం ఇతర దేశాల్లో భయపడతారు ఈయన చేయడానికి. అవును, మన వాళ్ళు ఇక్కడ 2 నిమిషాల్లో లోపల వేసేస్తారు అక్కడ. అసలు నువ్వు డాక్టర్ కాకుండా డాక్టరే డ్యూటీ అవర్స్ కాకుండా పేషెంట్ చూడకుండా పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇతర దేశాల్లో. నీ డ్యూటీ అవర్స్లోనే నువ్వు డాక్టరింగ్ చేయాలా. ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ అందరూ నేర్పిస్తారు, అది చేయాలి తప్పించి డాక్టర్ లాగా ప్రవర్తించడం కానీ డాక్టర్లా వైద్యం చేయడం కానీ చేయకూడదు. చేస్తే ఇతర దేశాల్లో భయంకరమైన శిక్షలు వేసి లోపల పెడతారు. డాక్టర్లు తప్పు చేసినా డాక్టర్ల వైపు ఎటువంటి మెడికల్ నెగ్లిజెన్స్ ఉన్నా సివియర్గా పనిష్మెంట్స్ ఉంటాయి. మన భారతదేశంలో అది లేక ఈ ప్రజలు ఇట్లా విచ్చలవిడితనం అంటారు దీన్ని. అసలు వీళ్ళని కామెంట్ చేయడం కూడా మన నోరు పాడైపోతుంది. అనవసరం కామెంట్, అనవసరంగా మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే దే ఆర్ నాట్ డాక్టర్స్. వాళ్ళు డాక్టర్స్ కూడా మనం కామెంట్ చేసి ఉపయోగం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుందండి? అలా కదండి, ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి నాకు. ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా? అలా ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు వీళ్ళందరినీ. అనేక మంది ఎంతమంది ఉన్నారంటే కొబ్బరి ఉందాకమని చెప్పే వాళ్ళు ఉన్నారు, లేదా అది ఇది అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఏదో పిచ్చి ఎవడ మెంటల్ ఉంటే వాడు మెంటల్ అంతా యూట్యూబ్లో పెట్టి వదిలే వాళ్ళు కుప్పలు దెబ్బలు లేరా? యూట్యూబ్ యూనివర్సిటీలు, వాట్సాప్ యూనివర్సిటీలు కుప్పలు దెబ్బలు లేవా? ప్రభుత్వాలు నియంత్రించాలండి వీళ్ళందరినీ, శాఖపరంగా వాళ్ళకి శిక్షించాలి. నువ్వు డాక్టర్ కదా ఎందుకు చేస్తున్నావు? ప్రభుత్వం ఇంత వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు, యూట్యూబ్లో పెడుతున్నప్పుడు కనపడలేదు అందరికీ. ఒక రెస్ట్రిక్షన్ ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇది లేదా? ప్రజలు ఎప్పుడైతే చెప్తున్నారు వెంటనే దాన్ని సీరియస్ తీసుకోవాలి. ఇలాంటి వాటి సీరియస్గా తీసుకొని స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని లోపల పోలీసు పంపించేస్తే అయిపోయింది. ఇక రెండోసారి చేయరు. తిరిగి అలా తప్పుగా చేస్తే సివియర్ పనిష్మెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి.